కొంచెం వినని వాళ్ళ కోసం నేను చెప్తున్నా. ఇది నాకు కూడా యూజ్ అవుతుంది, ఓకేనా? ఈ రోజుల్లో చాలామందికి కూడా చుండ్రు, డాండ్రఫ్ ఎక్కువైపోతుంది. ఏంటి, బయటికి వెళ్ళినప్పుడు పొల్యూషన్ మూలాన. ఒక సెకండ్. పొల్యూషన్ మూలాన మనం హెల్మెట్ పెట్టేసుకుంటాం, హెల్మెట్ని వాష్ చేయరు చాలా మెంబర్స్ కూడా. అలానే పెట్టుకుంటాం, మళ్ళీ తీస్తాం, అక్కడ పెట్టేస్తాం, అదంతా అందులోనే ఉండిపోతుంది, మళ్ళీ పెట్టుకుంటాం. అట్లా చాలా డాండ్రఫ్ అనేది వచ్చేస్తుంది, జెంట్స్కి అయినా సరే. లేడీస్కి అయితే ఇంకా చెప్పలేం. కొంతమందికి డస్ట్ మూలాన రావచ్చు, కొంతమందికి వచ్చేసి వాటర్ ప్రాబ్లం మూలాన రావచ్చు, కొంతమంది ఏదైనా షాంపూ చేంజ్ చేయడం మూలాన అలా రావచ్చు. ఎలా అయినా సరే ఇంట్లో ఒకరికి ఉందంటే వాళ్ళ ఎవరి కోమ్స్ వాళ్ళకి సపరేట్ ఉంటే అంత ఉండదు. ఇంకా అన్నీ కలిపి దువ్వేసుకుంటున్నారంటే ఒక్కరికున్నా సరే కొంచెం కొంచెం అవతల వాళ్ళకి కూడా వస్తుంది. సో అలా డాండ్రఫ్తో బాధపడే వాళ్ళ కోసం చెప్తున్నారు ఇది. జస్ట్ ఏం లేదు, ఒక చిన్న గ్లాస్ ఆయిల్ తీసుకోండి, కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె, తెలుగులో కొబ్బరి నూనె తీసుకొని దాంట్లో మామూలుగా సన్నగా ఉంటాయి కదా కర్పూరం బిళ్ళలు, అవైతేనే ఒక 2 వేయండి. చిన్నపిల్లలకు కూడా పెట్టాలి అనుకుంటే 2 చాలు, లేదా మీకే అనుకుంటే పల్సెట్ అయితేనే ఒక 2 అట్లా సరిపోతుంది. 2 మ్యాక్సిమం సరిపోతుంది. ఇంకా కొంచెం పెద్దగా ఇట్లా లావుగా ఉండేవైతేనే ఒకటి సరిపోతుంది అనమాట. కొబ్బరి నూనె ఫస్ట్ ఆఫ్ ఆల్ గిన్నెలో వేసి హీట్ చేయాలి. అంటే బాల్స్ ఇట్లా వస్తూ ఉంటుంది లోపల గరం అయినప్పుడు. అట్లా అయిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేయకుండా కర్పూరం ఎప్పుడు వేయద్దు, ఎందుకంటే ఇట్లా మంట వచ్చేసింది దాంట్లో, కర్పూరం మండిది కదా ఇట్లా. సో ఆఫ్ చేసిన తర్వాత దాన్ని మొత్తం ఇట్లా స్మాష్ చేసి దాంట్లో వేసి మొత్తం కరిగే వరకు ఉంచాలి. అంటే కరిగే వరకు అంటే మొత్తం అది చల్లారిపోతుంది ఆయిల్. చల్లారిన తర్వాత మంచిగా ఆతల బాతలు ఏదో పెట్టేసుకున్నట్టు కదా, మాడికి మెయిన్ మీకు ఈ ఎంట్రుకలకు ఉన్నా లేకపోయినా మాడికి బాగా ఇట్లా అద్దినట్టుగా ఇట్లా రాసుకుంటా ఉండాలన్నమాట నీట్గా. మొత్తం హెడ్కి మొత్తం కూడా ఇక్కడ నుంచి చుట్టూ ఇట్లా మొత్తం బాగా అప్లై చేసుకొని ఈరోజు మార్నింగ్ అప్లై చేసుకున్నాను నేను, నైట్ అప్లై చేసుకోకండి ఎప్పుడైనా, ఎందుకంటే బెడ్ పిల్లోస్కి అన్ని కంటి ఖరాబ్ అవుతాయి. సో మార్నింగ్ అప్లై చేసుకోండి. ఇంట్లో ఉండే వాళ్ళైతే, ఇంకా బయటికి వెళ్ళే వాళ్ళు ఏదన్నా అంటే వాళ్ళు తప్పదు, నైటే పెట్టుకుంటారు. 1 డే అట్లానే ఉంచేసుకోండి, ఇంకా బయటికి వెళ్ళినా సరే అట్లానే ఉండాలంటే. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తలస్నానం చేసేయండి. తర్వాత ఒక 2 days వరకు అసలు ఆయిల్ అనేది అప్లై చేయొద్దు. 2 days కంప్లీట్ అయ్యి 3rd డే మళ్ళీ అలానే యాజ్ యూజువల్గా అదే ఆయిల్ మళ్ళీ మంచిగా అప్లై చేసుకోండి. ఎలా 2 weeks ట్రై చేయండి చాలు, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది నేను ట్రై చేసి నాకు సక్సెస్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను. ఏంటండి మీరు ఏదో చెప్తున్నారు జుట్లన్నీ ఊడిపోతాయి అంటే, జుట్టు కూడా చాలా మంచిగా అవుతుందండి. జుట్టుకి ఎలాంటి ఎఫెక్ట్ కొట్టదు కర్పూరం ఆయిల్తో. ఎందుకంటే కోకోనట్ ఆయిల్ అందరూ మ్యాక్సిమం వాడతారు, కర్పూరం కూడా మంచిది. జలుబు ఎవరికన్నా ఠండా ఇట్లా ఉన్న వాళ్ళకు కూడా అది అనేది తగ్గిస్తుంది. హెడేక్ కూడా తొందరగా పోతుంది తెలుసా. ట్రై చేయండి ఒకసారి. ఇంకొకటి చిన్నపిల్లల విషయంలో వాళ్ళు మామూలుగా మనకి క్లైమేట్ చేంజ్ అయినప్పుడు, వర్షం వచ్చేటప్పుడు, లేదా ఇట్లా చలికాలంలో చాలామంది కూడా జలుబులు చేసి పిల్లలకు అసలు తగ్గుతావు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు నైట్ పూట పడుకున్నప్పుడు కూడా. సో అలాంటి వాళ్ళ కోసం కర్పూరం ఆయిలే, కాకపోతే వాళ్ళకేంటి పిల్లలకి చేతులకు వాళ్ళకి మసాజ్ చేయాలి ఇట్లా రాసినట్టు, పడుకునే ముందు వాళ్ళు బెడ్ మీద ఎక్కి పడుకుంటారు అప్పుడు, లేకపోతే నిద్రపోయిన తర్వాత అయినా సరే పిల్లలు వాళ్ళకి చేతులకి కాళ్ళకి ఇగో ఇక్కడ మొత్తం ఇట్లా మసాజ్ చేసినట్టు, కానీ చెస్ట్ మీద వెనకమాల మొత్తం ఇట్లా నీట్గా రాయాలి వాళ్ళకి బాగా. అది వేడి మూలన కొంచెం ఇది అనేది లోపల ఉన్న అంతా కరిగి ఇట్లా మనకి గాలి పీల్చుకోవడానికి ఫ్రీగా ఉంటుంది పిల్లలకి. ఇంకోటి తమలపాకు తీసుకొచ్చి పెనం మీద అటు ఇటు ఫ్రై చేసినట్టుగా కొంచెం వాడబడ్డట్టు ఫ్రెష్ తమలపాకు తీసుకొచ్చుకొని వడబడ్డ దాన్ని ఒక సైడ్ ఇట్లా ఆయిల్ రాసేసి, అంటే గ్రీన్ కలర్ ఉంటుంది కదా అటు సైడ్ ఆయిల్ రాసి చెస్ట్ మీద ఒకటి, ఇక్కడ వీపున ఒకటి, మళ్ళీ ఇటు సైడ్స్ పెట్టకూడదండి, ఓన్లీ వీపున. అంటే మనకి ఇటు సైడు ఛాతీకి మళ్ళీ వెనకమాలే పెట్టాలి. నైట్ పూట ప్రశాంతంగా వాళ్ళకి రిలీఫ్గా గాలి తీసుకోగలుగుతారు. ఇంకొకటి నైట్ పూట దగ్గు బాగా వచ్చేసి పిల్లలకి అసలు దగ్గుతో వాళ్ళు నిద్రపోలేరు, మనం నిద్రపోలేము, ఊపిరి కూడా తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది కదా. అట్లాంటప్పుడు ఆ తమలపాకునే బాగా నలగొట్టి ఆ రసం పిండి ఒక చెంచాడు వచ్చేటట్టు, ఆ రసంలో ఒక చెంచాడు, అంటే మొత్తం తేనె రసం మొత్తం కలిపి ఒక చెంచాడు వచ్చేటట్టు అట్లా మొత్తం చేసి తేనె మిక్స్ చేసి ఒక చెంచా ఇట్లా తాపిచ్చేసేయాలి పిల్లలకి. తాపించిన వెంటనే ఆ రిజల్ట్ అనేది వస్తుంది. మనకి మెడిసిన్ వేసుకున్నా కొంచెంసేపు కాకపోతే కొంచెంసేపు టైం తీసుకుంటుంది, కానీ తమలపాకు అలా కాదు, మీరు తాపించిన వెంటనే రిజల్ట్స్ చూపిస్తుంది. నిజంగా గొంతులోకి ఇలా వెళ్ళంగానే పిల్లలకి అసలు దగ్గు అనేది రాదు, ప్రశాంతం పడుకుంటారు. కావాలంటే ఒకసారి ట్రై చేయండి.